శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4వ మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహాన్ని జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాలు పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా బడుగు ముహూర్తాలని, చక్కగా మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నాను నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి, మకర రాశి వాళ్ళకంటే ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే, మీ చంద్రుడు తప్ప మిగతా 8 గ్రహాలు కాలసర్ప దోషంలో ఉన్నాయి మీకు. కాకపోతే ఏంటంటే, మీ రాశి వారికి మాత్రము కుజచంద్రుల దృష్టి ఉండడము, గురు యొక్క దృష్టి ఉండడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు మీకు కలుగుతాయి. మీరు ఏమనుకుంటున్నారో మంచి కార్యక్రమాలు వాటిలో సక్సెస్ అవుతారు. టార్గెట్లు పెట్టుకుంటారు, విజయం సాధిస్తారు. కష్టపడ్డందుకు ఫలితం దక్కి తీరుతుంది మీకు. మీరు నిరంతరం కష్టపడుతుంటారు. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ విపరీతంగా పెరుగుతుంది. బహుశా మీ తోబుట్టువుల ద్వారా మీకు ధన సంప్రాప్తి కలగబోతోంది. మీ చెల్లెళ్ళు కానీ, మీ తమ్ముళ్ళు కానీ మీకు ధనం ఇస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ కలిగిస్తుంటారు. మీరు ఎప్పుడు షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారండి. షార్ట్ జర్నీ చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడము. శని రాహులు కదండి మీకు. 12th house లార్డ్ బాగున్నాడు మీకు. అంటే మీరు రాసేపది 3వ భావంలో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, శుభవార్తలు శుభకార్యాలు చేయడము, వాహనాలు, గృహాలు, ఆభరణాల సౌఖ్యం కలగడము, ఇవన్నీ ఉండబోతున్నాయి. అంతేకాదండి, రవి బ్రహ్మాండంగా లేడా మీకు 4th భావంలో. బ్రహ్మాండంగా అంటేనంటే అష్టమాధిపతి 4th భావంలో ఉన్నాడు కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. చదువులో ఆటంకాలు కలిగించడము, తల్లిగారి యొక్క ప్రేమకి కొద్దిగా మీరు నోచుకోకుండా దూరంగా ఉండడము, అంటే తల్లిగారి దూరంగా ఉండడము, అంటే ఆవిడకి ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, చిన్న ఇబ్బంది కలుగుతుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంత అద్భుతమైన ఫలితాలు రావండి. ఆపర్చునిటీస్ రావు, తక్కువ ఉంటాయన్నమాట. ఏదైనా గురుబలం మీకు ఉంది, అదొక్కటే మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటుంది. గురుబలం వలన, పంచమస్థానంలో ఉన్న గురుడు వలన ధైర్యంగా ఉంటారు. పొలిటికల్ రంగంలో వెలిగిపోతూ ఉంటారు. పదవులు వస్తుంటాయి. పంచమంలో గురుడు అంటే పదవులు వస్తాయి. వేదశాస్త్ర కోవిదులకి డెవలప్మెంట్స్ ఉంటాయి. వేదశాస్త్రం కూడా చూస్తాం. పంచమస్థానం ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా సినిమా రంగంలో, కళారంగంలో అంటాం కదా, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుంది. సాహిత్య కళాకారులకి రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకుంటారు. అద్భుతం కదండి. జనాలను రంజింపజేస్తారంటారు సరే, అలా బాగుంటుంది మీ డైలాగులతో. అంతేకాకుండా అండి, పంచమస్థానంలో గురుడు ఉండడం వల్ల మాట నేర్పడతారు ఎక్కువ ఉంటుంది. సమయానికి వేళపడి భోజనాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి సామర్థ్యాలు కలిగి మీరు ఉంటారు. ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే పొజిషన్లోనే మీరు ఉంటారు. ఎదుటి వాళ్ళని అడిగే పొజిషన్లో మీరు ఉండరు. అది మీరు గొప్పతనం. పంచమ భావంలో ఉన్నటువంటి మంచి కొడుకు పడతాడండి. పుత్ర సంతానం వల్ల బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి.
సంతోషంగాను, మీకు ఒక ఐడెంటిటీ, మీకు బాగా జనాల్లో మీకు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండడం జరుగుతుంది. సప్తమ స్థానంలో కుజుడు, 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇంకోటి ఏంటంటే 12th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడంటే ఫారిన్ యోగమే. ఎన్ని యోగాలు ఉన్నాయి కదండి. కాబట్టి మీరు ఫారిన్ వెళ్ళి తీరుతారు. అంటే సప్తమ స్థానం అంటే కుజుడు ఉన్నాడు. సప్తమ స్థానంలో కుజుడికి నీచతత్వంలో ఉన్న నీచతత్వంలో నీచరాశిలో ఉన్నా కూడా చంద్రుడు వలన దోషం పోతుంది. 4-5 తారీఖుల్లో కేంద్రాధిపత్య దోషం కూడా వచ్చింది చంద్రుడికి. కానీ యోగంలో చంద్రమంగళ యోగంలో ఉన్నారు. అంటే భార్యాభర్తలకి బాగా కలిసి వస్తుందండో. అనురాగంగా, ఆప్యాయతగా, ప్రేమగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే బంగారు ఆభరణాలు, ప్రయాణాలు, విహారయాత్రలు, కళత్ర స్థానము, విజయస్థానము అంటాం కదా, అది మీకు బాగా ఎక్కువ ఉందండి. చక్కటి వివాహ వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఎక్కువ. అంతేకాదండి, భాగ్యస్థానంలో కేతువు ఉన్నాడుగా, భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడుగా, ఇదో కారణం విదేశాలు వెళ్ళడానికి. అంటే భార్యాభర్తల విషయంలోనూ, ఎడ్యుకేషన్ విషయంలోనూ, అలాగే షూటింగ్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, బిజినెస్లు, భాగ్యస్థానం బిజినెస్లు కదా, విదేశాలు వెళ్తారు. అక్కడ ఏంటంటే మీకు శని దృష్టి ఉంది. చంద్రుడికి శని దృష్టి ఉండడము, కేతువు ఉండడము భాగ్యస్థానానికి లోపమే కదండి. అవునా? లోపం అంటే ఇబ్బందికరమైన వాతావరణం, స్లో అయిపోతుంటుంది బిజినెస్లో. మీరు విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోతుంది అనమాట. ఒక పట్టాన మీకు మంచి మంచి యూనివర్సిటీలో రాకపోవడము, స్టాంపింగ్ అవ్వలేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక అదృష్టం పెట్టాడు భగవంతుడు అక్కడ. ఏం పెట్టాడు అంటే 8-9 తారీఖుల్లో చంద్రుడు భాగ్యాలు ఉండడము, సప్తమాధిపతి భాగ్యాలు ఉండడము, కేతువుతో కలిసి ఉండడం వలన, గురుదృష్టి కూడా భాగ్యస్థానం ఉండడం వలన ఖచ్చితంగా భాగ్యం వృద్ధి అవుతుంటుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా సక్సెస్ రేట్ ఉంటుంది. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశ పర్యటన చేస్తారు. అలాగే గుడులు, గోపురాలు దర్శనం చేసుకోవడము, టెంపుల్స్ దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదండి సౌత్ ఇండియాలో. సుబ్రహ్మణ్య స్వామి, పళని అవి అంటాం కదా, ఆ పుణ్యక్షేత్రం దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. ఎంత బాగుందండి. భాగ్యస్థానం టెరిఫిక్గా ఉంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూ ఉంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఇలా గురు కారకత్వంలో ఉన్న వాళ్ళందరికీ బాగుంటుంది. వేద పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి గురుడు బాగా ఉండాలి కదండి. భాగ్యస్థానం చూస్తున్నాడంటే భాగ్యాధిపతిగా 3వ భావంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నది. సరే అండి, 10th హౌస్ ప్రొఫెషన్ కూడా బాగుంది. మీకు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ధనము లేట్ అవుతుంది, కానీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీరు ఉద్యోగరీత్యా దగ్గర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే బహుశా మీరు ఆఫీసులకి వెళ్ళవలసి వస్తుంది. ఏదేమైనా మీ వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. 11వ భావానికి గురుదృష్టిలో ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూముల యొక్క తగాదాలు పరిష్కారం అవ్వడమో, అయితే భూములకు సంబంధించిన వ్యవహారాలు సక్సెస్ అవ్వడమో ఏదో ఉంటుందండి. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీ వ్యాపారాలు అనుకున్నంత కంటే ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. మీ పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు. డైలాగ్ కాయలు ఈ విధంగా చాలా బాగుందండి. మకర రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి శ్రీకాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడము, అలాగే నాగ దోషం ఉంది, కుజుడి దోషం ఉంది కాబట్టి ఆయన నాగ ప్రతిష్ఠ చేయించుకోవడము. అంటే మోపిదేవిలో అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. మోపిదేవిలో చేయించుకుంటే, అంటే మేమందరం చేయించుకున్నాం అనుకోండి, చేయించుకుంటే మరింత శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయండి. అంటే ఎటువంటి కుజుల వల్ల వచ్చే దోషాలను పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాకేదో వాళ్ళ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడం అది కాదు, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆనందం కలిగింది కాబట్టి నేను చెప్తానండి. సో అది పక్కకు పెడితే మీ అందరికీ కూడా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు కష్టపడండి, అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది, రాహుకేతులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే
అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రావుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకునే పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తూ ఉంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.